తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో అతిపెద్ద యాగం జరగబోతోందండి. ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు, వివాహం విషయంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు, చదువు సరిగ్గా రావట్లేదు పిల్లలకు అనుకున్న వాళ్ళు, అలాగే వ్యాపారం సరిగ్గా లేదని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఉంటుంది, ఉద్యోగం విషయంలో ఇలా రకరకాలుగా ఎన్నో సమస్యలు ఉంటాయి మన నిత్య జీవితంలో. వీటన్నిటికీ ఒక చక్కటి పరిష్కారమే ఈ యాగంలో పాల్గొనడం అని అంటారండి. అసలు ఈ యాగం ఎలా చేస్తున్నారు, ఎవరెవరు ఎలా పాల్గొనాలి, వీటి గురించి ఇవాళ వీడియోలో నేను మీకు వివరాలు అందిస్తాను. ఇప్పటికూ చాలా మంది వెళ్ళుంటారు ఆశ్రమానికి. ఈ యాగంలో పాల్గొంటే ఇంకా మహాద్భుతం అనే చెప్పొచ్చు. ప్రత్యేకించి వీటికి కొన్ని తేదీలు ఉన్నాయి, ఏ రోజున ఎవరెవరు పాల్గొనవచ్చు, ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు, ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అతిపెద్ద యాగం ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా చూడలేదేమో కదండి, ఇంత గొప్పగా చేస్తున్నారు. ముందు యాగం వివరాలు క్లుప్తంగా 2 విషయాలు తెలియచేయండి, తర్వాత ఇంకా చాలా ప్రశ్నలు అడగాలని. తప్పకుండా అమ్మా. అంటే నృసింహ యాగం అనేటువంటిది సాధారణంగా వివిధ ప్రాంతాల్లో వివిధ క్షేత్రాల్లో 108 సార్లు నృసింహ మహామంత్రంతో హోమం చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఉండొచ్చు. అది 1008 ఉండొచ్చు, అలా అక్కడ దాకానే ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క హోమాన్ని 1,00,000 సార్లు చేస్తుండే వాళ్ళం ఇప్పటిదాకా. ఈ సంవత్సరమే మన గ్రహ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో 9 గ్రహాలు మనకు ఉన్నాయి కదా, అలాంటి గ్రహ ప్రభావాలు అనేటువంటి ఎవరికైతే ఉన్నాయో ఈ గ్రహ ప్రభావాలన్నీ కూడా పటాపంచలైపోవాలి. అంటే 9 అనేటువంటి సంఖ్య చాలా విశేషమైనటువంటి సంఖ్య. ఫస్ట్ నవనారసింహ క్షేత్రం, అహోబిల క్షేత్రం గురించి 9 గ్రహాలకు అక్కడ భగవంతుడు అధిపతిగా ఉంటాడు. వీటన్నిటిని కూడా మనం చూసుకొని 9 లక్షల సార్లు నృసింహ మహామంత్రంతో హోమం చేయాలి అని సంకల్పం చేసాం. 9 లక్షల సార్లు అంటే నృసింహ మహామంత్రం అనేటువంటిది ఆ ప్రాంతంలో ఎంత అద్భుతమైనటువంటి శక్తిని కలిగిస్తుందో మనం సాధారణంగా మన ఊహకు కూడా అందనిదమ్మా. ఒక గోశాలలోనే మనం చాలా విశేషమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కల్పవృక్షం స్వామి వారి యొక్క ఆశ్రమంలో మనం అడుగు పెడితేనే భగవత్ స్పర్శ కలుగుతుంది. అలాంటి స్వామి సన్నిధిలో 9 లక్షల సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ 9 లక్షల గోమయ పిడకల్ని మనం అక్కడ సమర్పిస్తుంటే భగవంతుడే యజ్ఞం. అక్కడ యజ్ఞం వేసేటువంటి పదార్థాలన్నీ కూడా స్వామి, ఆ యజ్ఞ కర్త స్వామి, యజ్ఞాన్ని స్వీకరించేటువంటి వాడు స్వామి. అలాంటి స్వామిని మనం అంత అద్భుతంగా ఆశ్రయించి అర్థిస్తుంటే ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఒకసారి, అంటే మన ఊహకు కూడా అందనేటువంటిది అమ్మా ఫలితం. అలాంటి యజ్ఞాన్ని ఈ యొక్క భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహ స్వామి వారి సన్నిధిలో చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 18 దాకా మన కుంభమేళా కూడా జరుగుతున్నటువంటి ఈ సమయంలో, చాలా అత్యంత విశేషమైనటువంటి ఈ సమయంలో మనం దర్శించుకోవడం, పావన గోదావరి నదీ తీరం, గోశాల, భగవంతుడు, ఇన్నిటిని కూడా మనం ఏకకాలంలో దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద యాగం ఎలా నిర్వహిస్తున్నారండి అసలు? అంటే స్వామి సంకల్పమ్మ. సాధారణంగా నృసింహ స్వామి అంటే ఈ దీక్ష ప్రారంభం చేసే సమయంలో భగవంతుడు చేయమని చెప్పినటువంటి సంకల్పం ఉంది, ఆజ్ఞ, ఆయన ఆజ్ఞగా చేస్తున్నాం. ఇది ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. స్వామి యొక్క యజ్ఞానికి ఆ గోమయ పిడకలు సాధారణంగా కొన్ని పిడకలు తయారు చేయగానే చాలా కష్టమైన పని. సుమారు 100 మంది ప్రతి నిత్యం కూడా పనిచేస్తున్నారు ఆ యొక్క గోమయ పిడకల్ని. నృసింహ దీక్షాపరులు కూడా చాలా మంది ఈ యొక్క పిడకలను తయారు చేస్తున్నారు. నృసింహ మహామంత్రాన్ని చదువుకుంటూ ఈ పిడకలను తయారు చేస్తున్నాం. చాలా వైభవంగా ఉంటుంది. ఆ యొక్క సమిధని మనం అందులో వేయడం, మన చేత్తో ఒక పిడకనైనా అందులో వేస్తే ఆ సమయంలో మన గోత్రనామంతుడి ఒక్క పిడక అందులో వేసినా కూడా నిజంగా ఆ యొక్క పిడక ఎలా అయితే భస్మం అవుతుందో మన పాపపు రాశి కూడా అలా భస్మం అయిపోతుంది. అంటే మనం చాలా పాపాలు చేసి ఉండొచ్చు, పుణ్యాన్ని కూడా చేసి ఉండొచ్చు. మన వెనకలు ఏదైనా చెడు కర్మ అనేటువంటిది ఉంటే ఆ చెడు కర్మ అనేటువంటిది మొత్తం కూడా తొలగిపోయేటువంటి అత్యద్భుతమైనటువంటిది ఈ యాగం అమ్మ. చాలా ఘనంగా జరగబోతోంది. మీరు చాలా వైభవంగా. ఇప్పుడు ఇందాక నేను ఒక మాట అన్నానండి ఇంట్రొడక్షన్ లో చెప్పేటప్పుడు, రకరకాల సమస్యలు ఉంటాయి అందరికి. అవునమ్మా. ఇప్పుడు ఈ 5 రోజులు అంటున్నారు కదా, 5 రోజులు కొంతమందికి కుదరదు పాల్గొన్నాను. మాకు పలానా వాళ్ళకి మాకు సంతానం లేక ఇబ్బంది పడుతున్నామండి, లేకపోతే ఉద్యోగం విషయంలో, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ తారీఖున వస్తే బాగుంటుంది, ఈ రోజున పాల్గొనండి అంటూ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అమ్మా. అంటే 14వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా ప్రతినిత్యం కూడా ఉద్యోగం కోసం కావచ్చు, సంతానం కోసం కావచ్చు, వీళ్ళు అనేటువంటి వాళ్ళు ఈ 5 రోజుల్లో ప్రతిరోజు కూడా పాల్గొనవచ్చు. ఫస్ట్ 5 రోజులు కూడా, రోజులో ఏదైనా ఏ రోజు పాల్గొన్నా కూడా
సంతానం కోసం ప్రసాదం దొరుకుతుంది, ఉద్యోగం కోసం నృసింహ రక్ష అనేటువంటిది. సమయం ఏంటండి? ఉదయం 7 గంటల నుంచి రాత్రి దాకా యాగం వచ్చేసి మధ్యాహ్నం 12:30 1 గంటకు పూర్ణావతి అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ స్వామివారికి విశేషమైనటువంటి పూజ అన్ని కూడా ఉన్నాయి. ఈ 5 రోజులు కూడా సంతానం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఉద్యోగం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తర్వాత లక్ష్మీ స్థిర నివాసం, అంటే మన ఇంట్లో డబ్బు నిలబడట్లేదు, డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది అనేటువంటి వాళ్ళు 14వ తారీఖుని, అంటే 1000 కమలాలతోటి శ్రీ సూక్తాన్ని 108 సార్లు శ్రీ సూక్తంతో ఆ రోజు అమ్మవారిని విశేషంగా అర్చిస్తున్నాం, హోమాన్ని చేస్తున్నాం. ఆనాడు ఆర్థిక స్థిరత్వం కోసం మేము వస్తాం అనుకునేటువంటి వాళ్ళు 14వ తారీఖు వస్తే చాలా విశేషం. శుక్రవారం ఆ రోజు. 15వ తారీఖు వచ్చేసి లక్ష్మీ నృసింహ హోమం, మహాసుదర్శన హోమం, ఈ రెండింటిని కూడా మనం చేస్తున్నాము. అంటే దృష్టి దోష నివారణ కావచ్చు, ఏదైనా మనకు పని అనుకున్నాం ఆ పని అవ్వట్లేదు, ఇంకా మళ్ళీ అన్ని ఆగిపోతున్నాయి అప్పటికప్పుడు, అది కోర్టు సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ ఆగిపోతున్నాయి అనుకుంటే మీరు 15వ తారీఖు శనివారం రోజు స్వామివారం దర్శించుకోవడం. అదే విధంగా 16వ తారీఖు అమ్మ మాఘ ఆదివారం, ఆ రోజు అరుణ హోమం చేస్తున్నాం, అరుణ పారాయణం చేస్తున్నాం. మాఘమాసం అంటే ఆరోగ్యం ఇబ్బంది ఉంది, ధన్వంతరి హోమం చేస్తున్నాం ఆ రోజు. అంటే చాలా మందికి కోటాను కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోవడం, ఆరోగ్యం అనేటువంటిది ప్రస్తుతం అనేటువంటిది చాలా ఖరీదైనటువంటిది ఆరోగ్యం, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. అలాంటి ఆరోగ్య ప్రాప్తి అనేటువంటిది కలగాలి అనేటువంటి దాంతో అరుణ హోమం, అరుణ పారాయణం, ఆదిత్య హృదయం పారాయణం, ఇవన్నీ కూడా మనం ఆదివారం రోజు చేస్తున్నాం. సోమవారం రోజు స్వామివారి కల్పవృక్ష నరసింహ స్వామివారికి సంబంధించిగా లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఆ రోజు సాయంత్రం. వివాహం అవ్వలేదు, మాకు ఈ వివాహంలో బాగా ఇబ్బందులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, ఏదైనా మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వివాహం అనేటువంటిది ముందుకు సాగట్లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకొని స్వామివారి కళ్యాణ అక్షతల్ని జీలకర్ర బెల్లాన్ని అనేటువంటిది స్వీకరించడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది, చాలా అద్భుతమైనటువంటిది అదమ్మ. తర్వాత లాస్ట్ చివరి రోజు సకల విధ విజయ ప్రాప్తి కోసం, అంటే మనం ఏ పనిని చేయాలి అని నిశ్చయించుకున్నా కూడా విజయాన్ని చేకూర్చేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి హోమాన్ని ఉన్నాయి. అందులో ఆ రోజు మంగళవారం, స్వాతి నక్షత్రం, అక్కడ స్వామివారికి విశేషమైనటువంటి రోజు మంగళవారం, స్వామివారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. 18వ తారీఖు అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి, 14 నుంచి 18 దాకా అన్ని రోజులు విశేషం. 18వ తారీఖు మహాపూర్ణావతి అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క కుంభాలను ఏవైతే మనం ఆవాహన చేస్తున్నామో ఆ యొక్క తీర్థాన్ని అందరికీ కూడా ప్రోక్షణ చేయడం, ఆ తీర్థాన్ని అందరికీ కూడా తీర్థం ఇవ్వడం కూడా మనం ఆ రోజు జరుగుతుందమ్మా. అంటే ఇంత విశేషమైనటువంటి ఈ యొక్క హోమాన్ని మనం సరే ఆ రోజు మనం వెళ్ళలేకపోయాం, ఏదైనా ఒక రోజు మన చేతితోటి ఒక 2 పిడకల ఆవులు ఆ యొక్క హోమంలో వేయాలి, లేదా అక్కడ మనం జరిగేటువంటి యాగంలో ఆవు నెయ్యిగా మనం సమర్పించుకోవడం, ఇలా ఏం చేసినా కూడా అంటే దర్శించుకోవడం, స్మరించుకోవడం, అక్కడ తీర్థాన్ని తీసుకోవడం, అక్కడ ప్రసాదాన్ని తీసుకోవడం అనేటువంటిది నిజంగా మన పూర్వజన్మ సుకృతం. ఇది మళ్ళీ 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 తిరిగి వస్తుందో రాదో తెలియదు, భగవద్ అనుగ్రహం. మనం ఇంత గొప్పగా చేసుకున్నటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని ముడుపు కట్టుకోవడం అనేటువంటిది మహద్భాగ్యం. అప్పుడు ముడుపు కట్టుకునే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఎంతమంది వచ్చినా కూడా ముడుపు కట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అది జరుగుతూనే ఉంటుంది, ఆ ప్రక్రియ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది. మరి ఈ నెంబర్ కి కాల్ చేస్తే చాలా అండి, ఈ నెంబర్ కి కాల్ చేస్తే టోటల్ వివరాలన్నీ కూడా చెప్తారు, ఏ రోజు రావాలో వాళ్ళు చెప్పచ్చు. దర్శనం చేసుకోవడానికి వివరంగా మీకు ఉన్నటువంటి వెసులుబాటును చూసుకుని మీరు దర్శనం చేసుకోండి. అందులో మధ్యలో ఒక రోజు ఆదివారం వచ్చింది, శని ఆదివారం చాలా విశేషం, సెలవే వచ్చాయి. అవునమ్మా, అదొకటి కాస్త ప్లస్ అవుతుంది, రావడానికి కూడా అవకాశం ఉంది. అక్కడ ఒకవేళ ఉందాం 5 రోజులన్నా కూడా ఉండొచ్చు. రోజు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయం ప్రసాదం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం, ఇవన్నిటిని కూడా ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ అందే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నారు ఇందాక పిడకలకి ఏమన్నా ఇవ్వచ్చు, నెయ్యికి, యజ్ఞంలో ఇంకా ఏమేమి ఉపయోగిస్తారండి, వేటికి మేము ఇవ్వచ్చు? అంటే యజ్ఞంలో ప్రధానమైనటువంటిది అక్కడ నవధాన్యాలు, యజ్ఞ ప్రసాదం, అంటే స్వామివారికి చక్కెర పొంగలి, లడ్డూలు, ఈ ప్రసాదాలన్నీ కూడా యజ్ఞంలో సమర్పిస్తుంటాం. ఆవు పిడకలు ప్రధానమైనటువంటిది, ప్రధానమైనటువంటిది ఆవు నెయ్యి అమ్మ. ఈ రెండే అత్యంత విశేషం. అక్కడ సుమారు ఒక 1500 లీటర్ల ఆవు నెయ్యి అవుతుందమ్మ. 1500 లీటర్ల ఆవు నెయ్యి అవుతుంది. మనం ఎవరైనా ఒక్కొక్కరు ఒక లీటర్ ఆవు నెయ్యిని ఇచ్చినా కూడా 1500 మంది యజ్ఞకర్తలు ఉంటారు. 9 లక్షల ఆవు పిడకలు, మనం ఒక 1000 పిడకలు మన కుటుంబం ద్వారా 1000 పిడకలు ఇవ్వాలి, లేదా ఒక 500 ఇవ్వాలి, ఒక 3000 ఇవ్వాలి. ఇట్లా ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చాలా విశేషంగా వాళ్ళ యొక్క గోత్రనామాలతోటి ఆ యొక్క 5 రోజులు కూడా యజ్ఞంలో వాళ్ళ యొక్క గోత్రనామాలతో సంకల్పం చేయడం జరుగుతుందమ్మా. అది
మరి పూర్ణాహుతి వివరాలు తెలియజేయండి గురుగారు. అంటే ప్రతినిత్యం నిత్య పూర్ణావతి ఒకటి ఉంటుందమ్మా, ఏ రోజుకి ఏ ఆ రోజుకి రోజే. ఆ రోజు ఇచ్చేటువంటిది. ఆహా. అయితే 18వ తారీఖు మహాపూర్ణావతి. అంటే పూర్తవుతుంది. స్వామివారి యజ్ఞం యొక్క పరిసమాప్తం అనేటువంటిది 18వ తారీఖు, తర్వాతనే కుంభ ప్రోక్షణ ఉంటుంది. ఇప్పుడు దీక్ష విరమణ చేసేది కూడా ఆ రోజేనండి. 19వ తారీఖు దీక్ష విరమణ అమ్మా. 19కి ఉంటుంది. అంటే 18వ తారీఖు అది పూర్తి అయ్యేటప్పటికి చాలా సమయం పడుతుంది కాబట్టి 19వ తారీఖు నృసింహ దీక్ష విరమణ ఉంటుందమ్మా. ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి ఇప్పుడు దాకా దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యాగానికి తప్పనిసరిగా హాజరవ్వాలి. దర్శించుకోవాలి, రావాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో 19వ తారీఖు దీక్ష విరమణ కూడా అక్కడ ఉండాలమ్మా. మొత్తం మీద చాలా ఘనంగా జరగబోతుంది, అదైతే అర్థమైంది. చూసేటువంటి ప్రేక్షకులు ఒకటే చెప్తున్నామండి, చాలా మంది ఇప్పటికే సంప్రదిస్తున్నారు, అడుగుతున్నారు. మీకోసం అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా ఈ వీడియో చేసాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి మాకు, మేము వేటికన్నా సరే స్వామివారి పేరు మీద ఇద్దాం అనుకుంటున్నాం, డబ్బులు రూపంలో కావచ్చు, ఎలా అయినా సరే మీకు తోచినట్టుగా, లేదు మేము పాల్గొందాం అనుకున్నాం అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, అడ్రస్ కూడా ఇస్తాను. అడ్రస్ చాలా సులువు అండి, చాలా మంది మళ్ళీ మళ్ళీ అడిగారు. భద్రాచలం రాముల వారి సన్నిధికి జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుంది. అహోబిల మఠం తెలుసు, అక్కడి నుంచి మీకు జస్ట్ ఒక 100 అడుగులు వేసుకుని వస్తే మీకు అక్కడ కనబడతారు స్వామివారు చక్కగా. కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమం కనపడుతుంది. ఒకే సమయంలో మనం గోవిందుడికి అలాగే గోవుకి ఇద్దరికి సేవ చేసుకునే అవకాశం దొరుకుతుంది అక్కడ. అందులోనూ ఈసారి ఇంకా ప్రత్యేకం, ఈ మాఘమాసంలో 14 నుంచి 18వ తారీఖు వరకు జరుగుతున్న ఈ యాగంలో అందరూ పాల్గొనండి, స్వామివారి కృపను పొందండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.